ముందు ఈ సంగతి చెప్పు. ఏ సంగతి? అదే మన సంగతి. మన సంగతి ఏముంది? అదే అబ్బా, నువ్వు అనుకున్నట్టు అన్న ఉదయంలో తొలి రేయి కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ మంట ఒకనే కదా, మన దానికి కూడా వెంటనే ముహూర్తాలు పెట్టించు. నీ అమ్మతో విషయం చెప్పు. ఇప్పుడు అంత తొందరే వచ్చింది, కొన్నాళ్ళు ఆగుదాం. హే పోండటి, ఇదంతా అన్యాయం. మాట అంటే మాట మీద నిలబడాలా. మనకు ముహూర్తాలు పెట్టేటప్పుడు ఏం చెప్పినావో, ఇంట్లో పెళ్ళయ్యి సంవత్సరం రోజులైనా ఒక్కటి కానీ జంట ఉండారు, పెద్దోళ్ళని అటు పెట్టుకుని మనమెట్ట సంతోషంగా ఉంటాం, ముందు వాళ్ళకి ముహూర్తాలు పెట్టాలి, వాళ్ళది అయిన తర్వాతే మనదే అన్నవో. అనుకున్నట్టే వాళ్ళ ముహూర్తం కూడా అయిపోయిందా? ఇప్పుడు మన తొలి రేకి ముహూర్తం పెట్టాలి కదా. దానికి ఇంకా సంవత్సరం టైం ఉంది కదా. ఏందే సంవత్సరమా? అవును, ఏదైనా లెక్క లెక్కగానే ఉండాలి కదా. పాపం అక్క బావ పెళ్లి చేసుకుని 360 రోజులకు కాని తొలిరై ముహూర్తానికి నోచుకోలేదు. మనం మాత్రం 16 రోజుల పండగ కాకుండానే తొలిరై ముహూర్తం పెట్టుకుంటే వాళ్ళు హట్ అవరు. మనం కూడా 360 రోజులకి ముహూర్తం కదా పెట్టుకుంది. ఏంది మే అరాచకమా? నేను ఒప్పుకోను. ఇదంతా ఏందా 360 రోజులా? ఈ లోపల నేను సన్యాసంలో కలిసిపోతా చెప్తున్నా. అవునా? ఏది కలిసిపో చూద్దాం. పొండోటే ఏంది మే నీ టార్చరా? మనకి పెళ్ళై 12 రోజులైంది. ఇంకేముంది, 360 రోజులకి 348 రోజులే కదా బ్యాలెన్స్. చక్కచక్క గడిచిపోతాయిలే. ఏంది మే నువ్వా? అప్పుడు నువ్వు చెప్పింది అదే కదా, వాళ్ళ ముహూర్తం అయిపోగానే మనం ముహూర్తం పెడతామని. అట్లా అని నేనేం అనలేదే, ముందు వాళ్ళ ముహూర్తం కాని అన్నాను. ఓ మే నువ్వా అంత తుండాట ఆడుతున్నావా? నేను ఒప్పుకోను. అరే ఏదైనా న్యాయం ఉండాలప్పా. పెద్దవాళ్ళకి 360 రోజుల తర్వాత జరిగి మనకి వెంటనే జరిగితే వాళ్ళు ఏమనుకుంటారు? పొండటే నువ్వు తమాషాలు చేయబాక, నా కోపం వస్తున్నది. వస్తుందా? వస్తే ఏం చేస్తావు? ఇదిగో చూసుకో. ఏంటి? ప్లీజ్ పొండటే. సరే సరే ఆలోచిస్తానులే. ఆలోచించడం కాదు, ప్లీజ్ ఈ రోజు మీ అమ్మోళ్ళతో మాట్లాడు. ఏ అమ్మోళ్ళతో? నీ అమ్మోళ్ళతోనే. పో అబ్బా, ఇవన్నీ మాట్లాడాలంటే నాకు సిగ్గు. నీకు దండం పెడతానే, నన్ను ఏడిపి బాకమే ప్లీజ్. చూడు సిగ్గు లేకుండా తొలిరై ముహూర్తానికి ఎలా బ్రతిమాలుకుంటున్నాడో. ఫోన్లే, సిగ్గు వదిలేసే బ్రతిమాలుకుంటున్నాను. కనికరించుమే, నీకు దండం పెడతాను. సిగ్గు లేకపోతే సరి, చూస్తానులే. మెల్లగా ఎలాగో అలా నా తిప్పలు నేను పడి ప్రయత్నిస్తానులే. మిస్టర్ గాడు, ఏంది నాకు ఈ పరీక్ష? నా తొలిరేకి నా పెళ్ళాన్ని ఎట్ట బతిమలాడుకోవాల్సి వస్తున్నదే? ఇదేమన్నా న్యాయం కూడదా? చూడబ్బా, చేతికి అందింది నోటికి అందని కూడా చేయకూడదు, ప్లీజ్. పూరి చెప్పకపోయినా తల్లిదండ్రులుగా మనకు తెలీదా సామి? తన పెళ్లి మాటలు మొదలైనప్పటి నుంచి ఇదిలా ఉంటోంది. పెళ్ళై వెళ్ళిపోతే అత్తారింట్లో ఎలా ఉంటుందో ఏంటోనని ప్రతి ఆడపిల్లకి ఉన్నట్టే దీనికి దిగులుంటుంది. పైగా ఇక్కడ గీతని వాళ్ళత్తని కళ్ళారా చూస్తూనే ఉంది కదా సామి. ఆ భయం ఇంకా ఎక్కువైపోయి ఉంటుంది. కాని అరవిందు తల్లిదండ్రులు కనకరత్నం లాంటి వాళ్ళు కాదు నాన్నా. అన్నీ సర్దుకుపోతారని ధైర్యంగా ఉన్నాం. కాని
పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడలా మాట్లాడి వెళ్ళిపోతుందని అస్సలు ఊహించలేదు సామి. ఇప్పటికే పూరికి నిశ్చితార్థం అయిపోయిందని బంధువులందరికీ తెలుసు. ఇప్పుడు పెళ్లి సంగతొచ్చేసరికి ఎప్పుడు ఏమవుతుందోనని బాగా భయపడుతున్నట్టుంది. అమ్మా పూరి, నువ్వేం భయపడకమ్మా. మనం ఎవరికీ ఏ చెడు చేయలేదు. మనకంతా మంచే జరుగుతుంది. మొన్న అరవింద్ వాళ్ళమ్మ అలా మాట్లాడి వెళ్ళడంలో తప్పు పట్టలేం. వాళ్ళు అన్ని విషయాల్లో సర్దుకుపోయినారు. కానీ పెళ్లి కోసం చేయించిన నగలు కూడా తాకట్టులో ఉన్నాయనేసరికి ఆ మాత్రం హర్ట్ అవడం సహజం అమ్మా. ఇప్పుడు నేను అరవింద్ని కలవడానికి వెళ్తున్నాను. అవునమ్మా, అరవిందు మంచి కుర్రాడు. అతను అర్థం చేసుకుంటాడన్న నమ్మకం నాకుంది. న్యాయంగా అయితే పెద్దవాళ్లతోనే మాట్లాడాలి. కానీ నిన్ను చేసుకోబోయే అబ్బాయికి విషయం చెప్పి అతని అభిప్రాయం తెలుసుకున్నాక మళ్ళీ వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడతాను. అరవింద్ తండ్రి కూడా సమస్య కాదు. వాళ్ళ అమ్మగారికే మనం కొంచెం సర్ది చెప్పుకోవాలి. ఇవన్నీ అరవింద్తో మాట్లాడాక అన్నీ సమస్యపోతాయనే నమ్మకం నాకుంది. నేనెళ్ళి అరవింద్తో మాట్లాడి శుభవార్తతో వస్తానమ్మా. సరేమ్మా, నేను బయలుదేరుతాను. செல்வி, நான் போயிட்டு வரேன். சரி சாமி, பத்திரமா போயிட்டு வாங்க. அரவிந்துக்கு புரிய மாதிரி சொல்லுங்க. சரி. పూరి, నువ్వేం భయపడకు. అంతా మంచి జరగాలని కోరుకుందాం. రా చెప్తాను, రా. ఎక్కడికమ్మా? రామ్మా. పూరి ఎంత టెన్షన్ పడతా ఉంది? ఏమైందబ్బా? పొట్లం కట్టి పెడతా ఉంది. ఏం మొన్న ఆ రోజు ముహూర్తాలు పెట్టుకుందామని వచ్చినప్పుడు కోప్పడి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ విషయం అరవింద్తో మాట్లాడాలని మీ అప్ప బయలుదేరి వెళ్లారు. వెళ్లిన కార్యం ఏమవుతుంది, సవ్యంగా జరుగుతుందా లేదా అని, పూరికి అరవింద్కి పెళ్లి జరుగుతుందా లేదా అనేది
ఇప్పుడు నువ్వు తీసే పువ్వుని బట్టి తెలుస్తుంది. పువ్వు తీయమ్మా. అమ్మా ఇప్పుడెందుకు? తీయమ్మా. నా మనసు ఏం బాగోలేదు. ఆ దేవుడిచ్చే సమాధానాన్ని బట్టే నేను కొంచెం స్థిమితంగా ఉంటాను. తీయమ్మా. స్వామి, అక్కకి బాలాజీయే జీవితం, అరవింద్ కాదు. అరవింద్కి పూరికి పెళ్లి జరగదు అనే సమాధానమే నాకు కావాలి. పూరి బాలాజీ ఒకటవ్వాలి. శుభవార్త చెప్పావయ్యా. అరవింద్కి పూరికి ఎలాంటి విఘ్నాలు లేకుండా పెళ్లి జరుగుతుంది అని నువ్వే సమాధానం ఇచ్చావు. చాలు తండ్రి, చాలు. ఓ గీత గారు, రండి 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 రండి. శకునాలు కూడా బాగా పలుకుతూ ఉన్నాయి కదా. పువ్వు వేసి చూశారు కదా మీ పద్ధతిలో. మీ అమ్మ వాళ్ళకు కూడా గట్టి నమ్మకం అంట కదా. పువ్వు వేసి వస్తే అందులో రెడ్ కలర్ పువ్వు వస్తే అనుకున్న జరుగుతుందని గట్టి నమ్మకం అంట కదా. మీరు బాగా నిలబెట్టారు ఆ నమ్మకాన్ని. గుడ్, సూపర్. పూరి, కంగ్రాచులేషన్స్, మొత్తానికి ఒక ఇంటిదాన్ని కాబోతున్నావు. గుడ్, బాగుండు బాగుండు. ఏం మాట్లాడుతున్నావు బాలాజీ? ఏం చెయ్యాలండి? ఇప్పుడు శాతకానప్పుడు శాతకాన్ని తనను ఒప్పుకునే సైలెంట్ గా పక్కన పడి ఉండే కనీసం అవతల వాళ్ళని సంతోషం ఉంచాలి కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేనేమైనా తప్పు మాట్లాడినా పూరే? చూడు, నేనిప్పుడు ఫ్రస్ట్రేట్ అయ్యి బాధపడి కోప్పడి నేను నిన్ను ఏదోటి అనేసే నువ్వు బాధపడి ఏడుతూ కూర్చుంటే బా ఇదంతా నాకు నచ్చలా. నేనెప్పుడు బాగా నవ్వుతూ సంతోషంగా ఉండేటోడ్నే. ఎప్పుడైతే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఆశపడ్డానో అప్పటి నుంచి ఏదో ఒక టెన్షన్తో బాధపడుతూనే ఉండా. నిన్ను బాధ పెడతా ఉండా. నేను ఏస్ట్ ఫెయిల్ను కదా. నువ్వు నన్ను ప్రేమించి తప్పు చేసినావు. ఇప్పుడైనా తప్పు సరిదిద్దుకో. నన్ను వదిలేసే వెళ్ళి అతనే పెళ్లి చేసుకోపో. నువ్విలా మాట్లాడుకో.
ప్లీజ్. లేదు పూరి, నేను నిజంగానే చెప్తా ఉండా. నాకు చేత కానప్పుడు నేనేం చెయ్యాలా? బాలాజీ ప్లీజ్ అలా మాట్లాడకు. అవును పూరి, నువ్వు నా ప్రాణం. నా ప్రాణాన్ని ఇంకొకటికిచ్చి కట్టుబెట్టి పంపించేసిన తర్వాత ఈ ఒట్టి శరీరం ఏం చేస్తుంది? శవం మాదిరి పడి ఉండడమే కదా. ఉండను, నేను బతకను పూరి. ప్లీజ్ బాలాజీ అలా మాట్లాడుకో. నేను మిమ్మల్ని బెదిరించడానికో లేకపోతే మీ మీద ఒత్తిడి తీసుకురావడానికి అలా చెప్పట్లేదండి. నేనేం చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లే. పిచ్చెక్కిపోతా ఉండదు నాకు. నేను అత్తతో మాట్లాడాలి. ఏన్నే ఉంది కదా, అత్త అత్త అని 100లో మీరిచ్చిన మాట గురించి చెప్తున్నాను. నేనే మాటిచ్చాను? మీరు మర్చిపోయారనుకుంటాను. పూరికి బాలాజీకి పెళ్లి చేస్తానని ఒకప్పట్లో మాటిచ్చారు. మాటిచ్చిండాను, కాని ఎప్పుడిచ్చిండాను? నువ్వు గోవింద్కి దూరంగా ఉండి ఆడు వేరే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే చేస్తానన్నా.
కానీ నువ్వొచ్చేసిండావా ఆడింకో పిల్ల మెళ్ళు తాళి కట్టాల్సిన పెళ్లి మంటపంలో నీ మెళ్ళో కట్టించుకునుండవు కదా, నువ్వు మాట మీద నిలబడ్డావా? అప్పుడు కూడా నాకు తెలియదత్తా గోవింద్ నా మెళ్ళో తాళి కడతాడని. అది పక్కన పెడితే మీరు గోవింద్కి ఇంకో అమ్మాయితో పెళ్లి చేసి ఆ తర్వాత మాట తప్పుదామని మీరు నిర్ణయించుకున్న సంగతి నాకు తెలుసు. అప్పుడే మీరు మాట తప్పారు. కనీసం ఇప్పుడైనా ఆ మాట నిలబెట్టుకోండి.